అంటే అందం కలిగిన వారి ఈ లోకాన్ని విడిచిపెట్టేశారయ్యా. కానీ నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ రెక్కల చేతను భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు ఆయన. యేసయ్యా నీకు స్తోత్రములు ఆయన. ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. నీ కృప చేత మమ్మల్ని అందరినీ భద్రపరుస్తున్నావయ్యా. యేసయ్యా ఏమి ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేమయ్యా. ఎన్ని స్తుతులు చెల్లించినా నీ యొక్క రుణాన్ని మేము తీర్చలేమయ్యా. యేసయ్యా నీకు వందనాలైనా. గొప్ప దేవుడా నీకు స్తోత్రములైనా. నువ్వు మా పట్ల చూపిస్తున్న ప్రేమకై నీకు వందనాలైనా. నువ్వు మా పట్ల చూపిస్తున్న నీ యొక్క కృపకై నీకు వందనాలైనా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలైనా. స్తుతులకు పాత్రుడైన దేవానికి స్తోత్రములైనా. మా స్తుతుల మీద ఆసీనుడైన దేవానికి స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరు కూడా స్వరమైతే దేవునికి ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటును భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి మమ్మల్ని నడిపించిన విధానం కొరకై నీకు స్తోత్రములైనా. ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృపేనయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలైనా. ఈ రోజున దూతల పెద్దలతో, కోటాను కోట్ల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడి కీర్తించబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకే వందనాలైనా. నీకే మా ఆరాధనయ్యా. నీకే మా స్తుతులయ్యా. యేసయ్యా నీ స్తోత్రములైనా. యేసయ్యా నిన్నే సేవిస్తామయ్యా. యేసయ్యా నిన్నే మేము ఆరాధిస్తామయ్యా. నీలాంటి దేవుడు ఈ జగమున లేడయ్యా. నీలాంటి దేవుడు ఎక్కడ మాకు దొరకడయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములైనా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో ఎవరో చేయలేనటువంటి త్యాగాన్ని మా కొరకు నువ్వు చేసావయ్యా. యేసయ్యా నీ స్తోత్రములైనా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నిన్నే స్తుతింతునయా. యేసయ్యా నిన్నే సేవింతునయా. నిన్నే స్తుతింతునయా. యేసయ్యా నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము, సత్యము, జీవము. నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము. నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు. నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు. నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా. యేసయ్యా నిన్నే సేవింతునయా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు. మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు. మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు. నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు. నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా. యేసయ్యా నిన్నే సేవింతునయా.
నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నేను వెదకకపోయినా నన్ను వెదకితివి నేను ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి నేను వెదకకపోయినా నన్ను వెదకితివి నేను ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును సేవింతును నిన్నే సేవింతును సేవింతును నిన్నే సేవింతును ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా యేసయ్యా నీకు వందనాలు ప్రభా గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా ఈ ఆరాధన మమ్మల్ని అందరిని దర్శించినది నీకు వందనాలు ప్రభా యేసయ్యా నీకు వందనాలు ప్రభా మేము వెతకకపోయినా మేము నిన్ను ప్రేమించకపోయినా మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చావయ్యా నిన్ను విడిచి తిరిగినప్పటికీ నిన్ను విడిచి పారిపోయినప్పటికీ నువ్వు మాకు దగ్గరగా వస్తున్నావయ్యా యేసయ్యా నీ ప్రేమకై వందనాలు నాయన యేసయ్యా నీకు స్తోత్రములు నాయన గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా మమ్మల్ని కాపాడటానికి మమ్మల్ని రక్షించడానికి నువ్వు బలిగా మారావయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభా నీ గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన నువ్వు సిలువలో కాచిన నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు ప్రభా మేము నరకానికి వెళ్ళకూడదని మేము పాపంలో ఉండకూడదని నువ్వు మాకు బదులుగా నువ్వు బలి అయ్యావయ్యా ఏమి ఇచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేమయ్యా ఏ మంచి లేని మమ్మల్ని
నీ మంచితనం చేత మమ్మల్ని నింపుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీ స్తోత్రములు నాయన. నిన్నే మేము సేవిస్తామయ్యా, నిన్నే మేము ఆరాధిస్తామయ్యా. నీ సాటి అయిన దేవుడు ఎవరు లేరయ్యా, నీలాగా ప్రాణం పెట్టగలిగిన దేవుడు ఎవరు లేరయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా, నువ్వు బలవంతుడు అయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలైనా. ఈ ఆరాధనలో నీ బిడ్డలందరిని దర్శించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధన నీ బిడ్డలు ఏమైతే నిన్ను అడిగి ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరు శీఘ్రముగా మీరు దయచేయండి అయ్యా. సమస్యల చేత బాధపడుతున్న బిడ్డల నుంచి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. బాధల చేత కష్టాల చేత నీ సన్నిధానానికి వచ్చారేమో నాయన, వారి బాధల నుంచి కష్టాల నుంచి విడిపించండి అయ్యా. ఎవరైతే రుణ బాకీల చేత బాధపడుతున్నారో రుణ బాకీల నుంచి కూడా మీరు విడిపించండి అయ్యా. ఎవరైతే కుటుంబాల్లో శాంతి సమాధానం లేక బాధపడుతున్నారో వారి కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీవెనల చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి అయ్యా. ఈ యొక్క ఆశీర్వాదం చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇంక ఈ పరిచయను కూడా మీరు ఇంకా దీవించండి అయ్యా. అలాగే ఇప్పుడు నీ సేవకు నీ వాక్యాన్ని అందించబోచుండగా ఏడంతలాతం చేత ఎత్తిపట్టి అభిషేకించి వాడుకోండి అయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. అల్లర్లకు కానీ ఎటువంటి దుష్టుడికి కానీ ఎక్కడ అధికారం లేకుండా తీసివేయండి అయ్యా. మీరే మాట్లాడి మమ్మల్ని అందరం బలపరచమని ఈ ఆరాధనలో కూడా మమ్మల్ని అందరిని దర్శించినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న అర్పణ బంగారు సన్నిధిలో సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి అమ్మవారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే దేవునికి సంతోషం లేనివి. 3 మాటలు చెప్తాను, అవి బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథము ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన నుంచి కోరుకునేది బలులు లేతే ఏదో కాదు, కానీ ఆయన మాట వినటం ఆయన కోరుకునేది. ఇక్కడ సమూయేలు ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా అని వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు. మన అంశం కూడా ఏంటంటే దేవునికి సంతోషం లేనివి. వాటిలో ఫస్ట్ మాట ఏంటంటే దేవునికి బలులు యందు సంతోషం లేదు. ఎందుకంటే ఆయన బలులు లేదా నీ దగ్గర నుంచి ఏదో ఆయన ఆశించట్లేదు, కానీ ఆయన నీ నుంచి నా నుంచి ఆశించేది ఏంటంటే మనం ఆయన మాటకు లోబడటం. ఇక్కడ అందుకే రాసించాడు, బలులు అర్పించుట వల్ల ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ రోజుల్లో చాలామంది దేవుడికి మేము అది ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం అనుకుంటున్నారు, కానీ దేవుని మాటకు లోబడిన ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు బలులు అర్పిస్తున్నంత మాత్రాన దేవుని మాటకి లోబడినట్టు కాదు. నువ్వు బలులు అర్పించేసి నేను దేవునికి అది చేసేసా ఇది చేసేసా అని నువ్వు అనుకోవద్దు. నీ బలులు ఆయన ఆశించట్లేదు, కానీ నీ నుంచి ఆశించేది ఏంటంటే ఆయన మాట వినటం ఆయన ఆశించేది. ఎప్పుడైతే నేను దేవుని మాటకు లోబడతామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుడు మన నుంచి ఆయన ఏది ఆశించట్లేదు. ఏది ఆశించకుండా ఆయన నీ కొరకు నా కొరకే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆశించేవాడైతే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు
అర్పించేవాడు కాదు. మన బలులు లేదా మనకున్న ధనము మనకున్నది ఏదో ఆయన ఆశించట్లేదు, కానీ ఆయన మాట వినమని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది ఈనాడు మనుషులు చూస్తే అందరి మాట వింటారు కానీ దేవుని మాట వినరు. ఈ లోకంలో ఎవరు చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తారు, కానీ దేవుని మాట పెడచెవిని పెట్టే స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి మన జీవితాలు అందుకే ఫలించట్లేదు. మన జీవితాల్లో ఫలింపు రావాలంటే మనం దేవుని మాట వినాలి. ఆయన నీ నుంచి నా నుంచి ఏమీ కోరుకోవట్లేదు. మన బలులు మన ధనము మనం ఏదో ఇచ్చేస్తామని ఆయన ఆశించట్లేదు, కానీ మనం దేవుని మాట వినాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన మాటకు లోబడితే దేవుడు మనల్ని దీవిస్తాడు. చాలామంది చూస్తే ఎవరు చెప్పినా వింటారు. ఈ లోకంలో ఎవరేది చెప్పినా కానీ తప్పకుండా పాటిస్తారు, తప్పకుండా చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఆజ్ఞ గైకొనుటయు ఆయన మాట వినుటయు శ్రేష్టమని దేవుడు చెప్తున్నాడు. మనం ఈ రోజుల్లో ఎవరి మాట వింటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనుషుల మాట వింటే మనల్ని ఏం చేస్తారంటే, మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వారు చెప్పిన మాట మనం చేసుకుంటా పోతే ఎప్పుడో కానీ ఒకసారి మనం వాళ్ళ మాట వినకుండా వాళ్ళకి విరోధంగా చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే వీడు మంచివాడు కాదు. మనం ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఆ ఒక్క చెడ్డ పని వల్ల వారికి మనం సహాయం చేయలేదని వాళ్ళు వీడు మంచివాడు కాదని అంటారు. మనుషుల మాట వింటే మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుడి మాట వినటం వల్ల దేవుని మాటకు లోబడటం వల్ల మనల్ని దేవుడే దీవిస్తాడు. దేవుని మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బలుల యందు ఆయనకు సంతోషం లేదు కనుక ఆయన మాట వింటే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి మనం ఆయన మాట వినేవారుగా ఉండాలి. రెండో మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దుర్మార్గుడు మరణము నొందుట వలన ఆయనకి సంతోషం లేదంట. మరి ఆయనకి సంతోషం రావాలంటే మనం ఏం చేయాలి? మన దుర్మార్గత నుంచి మనం బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి సంతోషం లేనిది రెండోది ఏంటంటే, దుష్టులు లేదా దుర్మార్గులు మరణం నొందుట ఆయనకి సంతోషం లేదంట. ఆయన వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే, ఆయన నశించిపోతున్న మనలను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఏ పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ మనిషి కూడా నరకంలో కాలటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు మనందరికీ ఆయుష్ను పొడిగించుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే ఈరోజైనా మనం మారతామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తే దేవుడు కూడా ఏమి చేయలేడు. మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందనుకో, నీ బ్రతుకు మార్చుకోకుండా నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ ఆత్మ నరకంలో కాల్చబడిద్ది. ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ లోకంలో ఉండగానే నువ్వు ఏమైతే చెడు పనులు చేస్తున్నావో, ఏమైతే దేవునికి విరోధంగా చేస్తున్నావో ఆ పనులన్నీ నువ్వు మానేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుర్మార్గుడు చనిపోవటం దేవుడికి ఇష్టం లేదంట. ఈ లోకంలో మనుషులు చూస్తే ఏమంటారంటే, వాడు చెడ్డవాడురా, వాడు చచ్చిపోతేనే మంచిది అంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదంట. దేవుడు ఎంత మంచివాడు ఎక్కడ చూస్తే మనకు అర్థమైద్ది. మనం మనుషుల పట్ల మనం ఎలా వారిని భావిస్తామంటే, వారు ఏమన్నా చెడు పనులు చేస్తే వారు చచ్చిపోవాలి, లేకపోతే వారు ఏదో అయిపోవాలని వారికి శాపాలు మనం పెడతాం. కానీ దేవుడైతే ఏమంటున్నాడంటే, మరణం నొందుట నాకు ఇష్టం లేదని అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా,
ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తానే ఉంటున్నాడు. అందుకే ఆయనకు పేరు ఉంది, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కరుణ గల దేవుడు. ఆయన నీ పట్ల నా పట్ల కరుణ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఏ పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు తన పాపంలో మరణించటం ఆయనకి ఇష్టం లేదు. ఈ జీవితాన్ని మనం ముగించక ముందే మన బ్రతుకులు మార్చుకోగలిగితే దేవుడు మనల్ని ఆ యొక్క రాజ్యంలో చేర్చుకుంటాడు. దుర్మార్గుడు మరణం నొందుట దేవునికి ఇష్టం లేదంట. ఆయనకి సంతోషం రావాలంటే మన దుర్మార్గత నుంచి మనం విడిపించబడాలి, దాంట్లో నుంచి మనం బయటికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజైనా నువ్వు దేవునికి విరోధంగా ఏం పని చేస్తున్నావో అది నీకు తెలుసు. కాబట్టి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నువ్వు నీ బ్రతుకును మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించయ్యా అంటే ఆయన క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. మనుషులైతే త్రోసివేసేస్తారు. ఎందుకంటే నీకు ఏమీ లేదు, నీ దగ్గర అంతా పోగొట్టుకొని మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? నిన్ను త్రోసివేసేస్తారు. నిన్ను చూసి నీ ముఖం ముందే తలుపు వేసేస్తారు. కానీ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆయన దినమంతా తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. ఈరోజైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుందేమో, ఈరోజైనా నన్ను తెలుసుకుంటుందేమో, ఈరోజైనా నా సన్నిధానానికి వస్తాడేమో అని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మరణం నొందుట ఆయనకి ఇష్టం లేదు కనుక నువ్వు నీ బ్రతుకును మార్చుకోగలిగితే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. మరి ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదని దావీదు భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలు ఇది. దుష్టత్వంను చూచి ఆయన ఆనందించే దేవుడు కాదంట. చాలామంది ఏం చేస్తారంటే మొదట లోకంలో ఉన్నప్పుడు వారికి ఇష్టానుసారంగా జీవించేసి వారికి నచ్చినట్టు తిరిగేశారు. అప్పుడు దేవుడు చూడలేదు. కానీ దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్న నువ్వు ఇంకా నీలో చెడు లేకపోతే నీలో ఇంకా పాపం ఉంటే ఆయన నిన్ను బట్టి సంతోషించడు, ఆనందించడంట. ఆయనకి కోపం వస్తే మనం ఈ భూమి మీద నిలవలేం. కాబట్టి ఆయన దుష్టత్వం చూచి ఆనందించు దేవుడు కాదంట. మనలో ఏ చెడు పనులు ఉన్నాయో, మనలో ఏ దుష్టత్వం ఉందో, మనలో ఆయనకి విరోధంగా ఏమైతే ఉందో మనం పరిశీలన చేసుకొని మన బ్రతుకును మార్చుకోగలిగితే ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషపడతాడు, ఆనందపడతాడు. దుష్టత్వము, చెడుతనము, చాలామంది దేవుని సన్నిధానానికి వస్తున్నారు కానీ ఇంకా వారి జీవితాల్లో మార్పు రావట్లా. మార్పు రానప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళడం ఎందుకు? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమంటారంటే అందుకే ఆయన అంటాడు కదా, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. మనల్ని బట్టి, మన వల్ల దేవుని యొక్క నామానికి మహిమ రావాలన్నా మనల్ని బట్టి, అవమానం రావాలన్నా మనల్ని బట్టి, మనం చేసే పనులు ఎలా ఉన్నాయో, మనం నడిచే నడవడిక ఎలా ఉందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధానానికి వస్తున్నావు, నువ్వు సీరియల్స్ మానుతున్నావా? దేవునికి విరోధంగా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మానేస్తున్నావు నువ్వు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నిల్చున్న మనకి దేవుడు ఆయన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకంటే మనలో లోపాలు, మనలో పాపాలు ఉండక మానవు. కాబట్టి మనం ఇప్పుడైనా పరిశీలన చేసుకొని మనలో పాపాలు ఏమైతే ఉన్నాయో, దేవునికి విరోధంగా ఏమైతే మనలో ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటిని తీసివేయగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. దేవునికి సంతోషం లేనివి నేను 3 చెప్పా. మొదటిది, ఆయనకి బలులు యందు సంతోషం లేదంట. ఆయన సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి.
మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎవరి మాట వింటున్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అందరి మాట వింటాం కానీ దేవుడి మాట వినము. అందరూ ఏమంటారంటే చాలామంది నేను దేవుడి మాట వింటానయ్యా అంటారు. కానీ దేవుని మాట వింటే నువ్వు దేవుని సన్నిధిని మానవు, దేవుని యొక్క క్రమాలని నువ్వు తప్పిపోకుండా దేవుని క్రమాలకు వస్తావు. అలాగే దేవుడి మాట వింటే నువ్వు పాపము కూడా చేయవు. పాపం చేస్తున్నావంటే దేవుడు అంటే నీకు నిర్లక్ష్య స్వభావం ఉంది. ఆ యొక్క నిర్లక్ష్య స్వభావం వలన నువ్వు పాపం చేసేస్తున్నావు. దేవుడి మాట వింటే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. దేవుడి మాట వింటే నువ్వు దేవునిలో ఎక్కువగా ఎదుగుతావు. కాబట్టి నువ్వు ఎవరి మాట వింటున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. రెండవ మాట ఏంటంటే దుర్మార్గుల మరణం నొందుటను బట్టి ఆయనకి సంతోషం లేదంట. దుర్మార్గుడు మరణించడం అంటే లేదా చెడ్డ పనులు చేసేవారు మరణించడం అంటే ఈ లోకంలో చాలామందికి సంతోషం ఎక్కువ. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మంచి మాట ఏంటంటే నువ్వు దుర్మార్గపు పనులు చేసుకుంటూ చనిపోయినా నాకు ఇష్టం లేదయ్యా, సంతోషం లేదయ్యా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసే పనుల వల్ల ఆ యొక్క పనుల వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. మూడో మాట ఏంటంటే ఆయన దుష్టత్వము చూచి ఆనందించే దేవుడు కాదంట. చెడుతనం ఆయన యొద్ద చోటు లేదంట. చెడుతనంకు మనలో ఇంకా ఏ చెడుతనం ఉందో మనం పరిశీలన చేసుకొని మనలో చెడుతనాన్ని తీసివేయగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మనల్ని బట్టి ఆనందిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మనం ఇంట్లో దీవించును గాక.